నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. అర్నబ్ గోస్వామి ఏదైతే డిబేట్ ఉందో, అందులో ఆయన అడిగిన ప్రశ్నలకి వైసీపీ స్పోక్స్ పర్సన్ సమాధానం చెప్పలేకపోయారు. వైసీపీ స్పోక్స్ పర్సన్ మాత్రమే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అలాంటి సూటి ప్రశ్నలు ఈరోజు ప్రజల నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అంటే అర్నబ్ గోస్వామి ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అని ఒప్పుకుంటారా అని ఒక క్వశ్చన్ అయితే, రెండో క్వశ్చన్, సిట్ తన చార్జ్ షీట్ లో చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పింది ఇది కల్తీ నెయ్యి, అసలు ఇందులో నెయ్యే లేదు, ఇది ఒక రసాయన పదార్థం అని. మీరు హిందూ ధర్మం మీద, హిందూ భక్తుల మనోభావాలతో, హిందూ దేవుళ్ళతో ఆటలు ఆడుకున్నారు. ఇదే మీరు ఒక క్రిస్టియన్ గా మీ చర్చిల మీద, మీ క్రిస్టియన్స్ మీద మేము ఇలాంటి ఆటలు ఆడడానికి మీరు పర్మిషన్ ఇస్తారా? ఇలా చేస్తుంటే మీరు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారు ఇదంతా జరుగుతుంటుంటే అని ప్రశ్నించారు. నిజంగా ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీట్ లో ఉండి ఏం చేస్తున్నారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి సెంట్రలైజ్డ్ క్రైమ్ చేశారండి. సెంట్రలైజ్డ్ కరప్షన్ చేశారు. అతనికి తెలియకుండా చీమ చిటుక్కుమనదు. సుబ్బారెడ్డి అయినా, కరుణాకర్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, ఇతని తర్వాత ఆయా అవినీతి, అక్రమాలు, అపచారాలు చేయడంలో భాగస్వాములుగా ఉన్నారు. అతని ఆదేశాల మేరకు. సరే, ఒక అపచారం జరిగింది. దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేశారు. లడ్డు ప్రసాదాన్ని కలుషితం చేశారు. ప్రమాదకర రసాయనాలను వాడారు. ఎంత దారుణం అంటే, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించే కెమికల్స్ ని షింకులు అయ్యి కడుక్కుంటాం చూసారా, సబ్బు కంపెనీలు వాడే ఆ కెమికల్స్ ని దీంట్లో వాడి నెయ్యి వాసన కోసం ఇంకో కెమికల్ ఫ్లేవర్ కలిపి దాన్ని నెయ్యిగా సప్లై చేశారు. వాళ్ళని అడిగితే సిగ్గు లేకుండా ఏం చెప్తారంటే, చాలా సింపుల్ గా మా నెయ్యి వేరే, మా లడ్డూలు వేరే అని చెప్తుంటాడు. ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏమో నెయ్యి కల్తీ జరిగిందా లేదా, నకిలీ నెయ్యి పెట్టారా లేదా, కెమికల్స్ కలిపారా లేదా అంటే దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పమంటాడు. అతను నిన్న ఎగేసుకుంటా పరామర్శకు వెళ్ళాడు. ఏం ముఖం పెట్టుకుని వెళ్ళాడు? అసలు ఏం జరిగింది అక్కడ? కల్తీ నిజం, మహాపాపం చేశారన్న ఫ్లెక్సీ పెడితే ప్రజాస్వామ్యతంగా, మామూలుగా అయితే వీళ్ళ మీద పడి దాడులు చేయాలి. చాలా సమయం పాటిస్తారు. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది కాబట్టి ప్రభుత్వ పోలీసుల రక్షణలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉంది ప్రభుత్వం, కాపాడుతూ ఉండాలని. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యతం ఇంకో ఫ్లెక్సీ పెట్టుకోవచ్చు కావాలంటే, వాళ్ళ వాదన వినిపించుకుంటా. ప్రజలు నమ్ముతారు, లేకపోతే లేదు. ఆ ఫ్లెక్సీలు చంపడం ఏంటి? చంపడానికి వెళ్ళిన అడ్డుకుంటే వాళ్ళ మీద భూత పురాణం లంకించుకుంటారు. అంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నోరు మూసి కూరుకుంటారా? ఎన్నాళ్ళు భరిస్తారో, సహిస్తారో? వాళ్ళ సహనానికి హద్దులు చెరిపేశారు. మీరు వచ్చి నిలబడ్డారు మీ ఇంటి ముందు. ఆ ఇద్దరు కూడా, రాంబాబు అరెస్ట్ అయ్యాడు, జోగి రమేష్ ఇవాళ రేపు అరెస్ట్ అవుతాడు. దానికి మళ్ళీ పరామర్శల పేరిట బయలుదేరాడు. జోగి రమేష్ ఇంటికి వెళ్తే ఇంకో ఇద్దరిని చంపాడు. వాళ్ళ ఇంటికి కనీసం పరామర్శకు వెళ్ళావు నువ్వు? వాళ్ళని అసలు వాళ్ళు ఏమయ్యారో, వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కున్నారా? అదే సమయంలో రోజా గారు, జోగి రమేష్ ఇద్దరు మాట్లాడుకుంటా ఒక వీడియో లీక్ అయింది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడుకున్నదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయ్యే లోపల ప్రపంచం అంతా చుట్టేసింది. దీని మీద నేషనల్ ఛానల్ రిపబ్లిక్ లోను, ఎన్డీటీవీలోను, ఇంకా అనేక ఛానల్స్, జాతీయ మీడియాలో దీని మీద ఓరెత్తిపోయింది 2 రోజులుగా. సార్, అంటే నేషనల్ వైడ్ ఒకటే మాట వినబడుతుంది సార్, ఇది డబ్బు కోసం చేసింది కాదు. డబ్బు కోసం అయితే రాష్ట్రంలో ఎన్నో కుట్రలు, అక్రమాలు చేశారు కదా. అయితే ఇది డబ్బు కోసం కాదు, హిందూ ధర్మ మనోభావాన్ని, హిందూ ధర్మాన్ని మీద దెబ్బ కొట్టడం కోసం చేసింది అని చెప్పేసి కూడా నేషనల్ టీవీస్ లో ఒక చర్చ నడుస్తుంది. యాక్సెప్ట్ చేస్తారా సార్ దీన్ని? విశ్వాసాలు దెబ్బతీయటంగా ప్రయత్నం ఉన్నది. ప్రజల మనోభావాలు గాయపరిచి దేవుడి మీద ఉండే విశ్వాసాన్ని దెబ్బతీయటం మీద చేసిన ప్రయత్నంగా నేను అనుకుంటున్నాను. పైగా
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా, హిందూ మతం అన్నా, హిందూ దేవుళ్ళు అన్నా వాళ్ళ చులకన భావం ఏర్పడింది. ఆ చులకన భావంతో అతను మాట్లాడుతున్నాడు. అంటే అతనికంటే ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారిని చిప్పు దొబ్బిందన్నాడు. జోగి రమేష్, లోకేష్ గారు చిప్పు దొబ్బిందన్నాడు. మరి ఇంకా అది చిప్పే లేదు. ఉంటే కదా దొబ్బుతారు. ఇతనికి అది చిప్పే లేదు. మరి ఇతను అలాగున్నవాడైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. అన్ని మతాలకి సమానంగా అతను చూసుకోవాలా. అందరికీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను. అటువంటప్పుడు ఆ దేవస్థానం ప్రతిష్ట దిగజార్చడానికి, ఆ సంపద కొల్లగొట్టేయడానికి ఏ మన పరాయి పాలకులు ఎవడు కూడా ట్రై చేయలేదు. కనీసం ఆ సంపద కొల్లగొట్టేయడానికి. ఇతను ఆ సంపద కొల్లగొట్టేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి, అపచారాలు చేయడానికి ఎక్కడా వెనకాడలేదు. పైగా సిగ్గు లేకుండా వైజాగ్‌లో ఒక స్వరూపానంద సరస్వతి అని ఒకతను ఉండేవాడు. అతను ముద్దెట్టేసుకునేవాడు. ఆ స్వరూపానంద సరస్వతి. నాకేమనిపించేదంటే ఇదేట్రా అతను ఇలా ముద్దెట్టుకుంటాడు, పోన్లే ప్రేమొచ్చిందేమో అని ఇతన్ని హిందువుగా ఉంటున్న గంగలో మొలకేయించి, పూజలే చేయించి పచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేసాడు. ఇప్పుడు ఆ స్వరూపానంద సరస్వతి ఎక్కడికి హిమాలయాలకెళ్ళిపోయాడు, అక్కడికెళ్ళిపోయాడు గాని బుడ్డి మరచెంబులంటూ ఒకడిని పెట్టాడు మళ్ళీని అక్కడ. ఆ ఆశ్రమంలో ఉండి. వీళ్ళందరూ హిందూ మత ద్రోహులీళ్ళు. నీ మతాన్ని నువ్వు ఆచరించుకో. బ్రహ్మాండంగా చేసుకో. నిన్నెవడు వద్దంట. మాలాటోళ్ళందరూ కూడా మేము కూడా ఆదరిస్తాం. ఆ మతాచారాలను గౌరవిస్తాం. వాళ్ళతో స్నేహంగా ఉంటాం. ఆ కార్యక్రమాలకు మేము హాజరవుతాం. నీకేం రోగం? కనీసం పట్టు వస్త్రాలు సమర్పించి అదొక సాంప్రదాయం అంటే మొండమోపులో ఒకడు వెళ్తావు నువ్వు. లేదా ఇంకో మంత్రికి అప్పచెప్పొచ్చు. భక్తి ఉన్నవాడికి, విశ్వాసం ఉన్న వాళ్ళకి. నువ్వే తయారైపోతావు తెయ్యమంటాను. అక్కడికి వెళ్ళిపోయి జగన్ రక్షక, జగన్న ఇలాంటి పాటలు పాడించుకుంటావు. దానికే పనిష్మెంట్ 151 నుంచి 11కి వచ్చాడు. ఇప్పుడు ఇది బయటపడింది కదా, మొత్తానికి మటాష్. ఈ 11 కూడా రావు వీళ్ళకి. అసలు రాజకీయ ముఖచిత్రం మీద ఇతను ఉన్నాడు, జైల్లో ఉంటాడు ఎలక్షన్ టైం. అనర్హత సాధిస్తాడు. జైల్లో పోటీ చేసే అర్హత ఉండదు ఇతనికి. ఇతను సమర్థించే మాజీ అధికారులు గాని, ఎవరైనా హిందూ మత ద్రోహులు గాని, హిందూ మతం అని పేరు చెప్పుకుంటా, హిందూ ప్రచారం చేసుకుంటా ఉండి ముసుగులో ఉన్న జగన్ ప్రేమికులు ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళు కూడా మటాష్ అయిపోతారు. అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆ దేవదేవుడి మహిమ మామూలు మహిమ కాదు. ఇది నేను ఎవరినో భయపెట్టడానికి కాదు, అది నిరూపిత సత్యం. ఎందుకంటే అక్కడ మీరు చేసింది ఉట్టి పుణ్యాన్ని నీకు అవసరం లేకుండా ఒక ద్రోహం చేసావు నువ్వు. ఎక్కడ కోట్లాది మంది విశ్వాసాలు దెబ్బతీయడానికి ప్రయత్నం చేసావు, మనోభావాలు గాయపరిచావు. అది ఆ కర్మని నన్ను తేలికే విడిచిపెట్టదని నేను చెప్పదలుచుకున్నాను. దేవుడు వచ్చేలాగని దెబ్బకొట్టాడు. కానీ ఆ విశ్వాసం, ఆ మనోభావాలు గాయపరిచేసి వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఉక్రోషం, రోషంతో రగిలిపోయి వాళ్ళ ఆవేశం నేను దహించి వేస్తుంది. అందులో అనుమానమే లేదు. సిగ్గు లేకుండా సమర్థించుకుంటారు. అర్ణబ్ గోస్వామి నిలువున సీరి అడ్డంగా కోసి ఉప్పు కారం అంటించేసాడు. గొడ్లోడు తీసి నిలబెట్టేశాడు. మీద పడి కొరుక్కు తినేసాడు ఒక రకంగా చెప్పాలంటే. అతను గాని ఓ డిబేట్ లో అతను తిరునగరి జ్యోత్స్న గారు ఉక్కిరి బిక్కిరి చేశాడు. వాడు అడిగిన సమాధానం ఎస్ ఆర్ నో అంటే నోరు పెగలేదు ఎవరికన్నా. ఇక్కడికి వచ్చి జంతుకోవు లేదు, ఆ కొవ్వు లేదు. నీకు ఎవడు చెప్పాడు రా? ఎవరికైనా సరే ఈ మాట అడిగి వాడికి ఒకసారి రిపోర్ట్లు చూస్తా ఉన్నాయి. డైరెక్ట్ గా అడ్మిట్ అయ్యాడు సుబ్బారెడ్డి. అది చెప్పకుండా జంతుకోలేదు కదా, జంతుకో లేకపోతే ఉందో లేదు నువ్వు చూసావా? అది మొత్తం కెమికల్లే కదా అంతానే. వీళ్ళందరూ దూల తీరిపోద్దండి, ఎవరిని విడిచిపెట్టరు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సిఐడి, సిబిఐ మాకేమి క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు సిగ్గు లేకుండా. వీళ్ళవి మళ్ళా కేసులు పడతాయి. తిరుమల తిరుపతి స్థానం పాలక మండలి వీళ్ళందరినీ లోపల పెట్టేస్తుంది. ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. జోగి రమేష్ నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ చేసి ఆ నకిలీ మద్యం కేసులో బెయిల్ రద్దు చేసి ఆల్రెడీ అగ్రిగోల్డ్ లో మళ్ళీ కేసు పెడతారు. ఆ జీవితం అంతా కూడా జైల్లో గడుపుతాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడి ఒళ్ళు పై తెలకుండా పొగరు మూతంతో తల ఎగరేస్తే ఇక్కడ అవతల మెత్తగా ఉన్నాడైనా చాలా పెద్ద మనిషి,
లా అండ్ ఆర్డర్ కోసం తప్పిస్తా ఉంటాడు, అభివృద్ధి కోసం తిరుగుతూ ఉంటాడు ఆయన. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు. రోజా వచ్చి ఆ పశ్చిమ ఎమ్మెల్యేని భూమికి జారిన ఉంటుంది. నువ్వు చాలా బారుగా 6 అడుగులు ఉన్నావా? మీ జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్నాడో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఉన్నారు? మరి తప్పు కదా బాడీ అవును. లాంగ్వేజ్, బాడీ షేమింగ్ చేయడం. అవును. ఆవిడ మళ్ళీ మాట్లాడి చూద్దాం అంటేనే పడిపోయింది, మీరు అందరికి తడిపేసుకున్నారు. ఉమ్, అందుకనే రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళు. మంచి ఉమ్, పదవులు, మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేశారు. ఉమ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. రైట్. రోజులు ఇది వరకు అట్లా లేవు. ఉమ్, ప్రజలంతా చూస్తా ఊరుకోరు. నువ్వు కులం ఉమ్, మీద దాడి చేసావు, ప్రాంతం మీద దాడి చేసావు, ఉమ్, ఇంట్లో మహిళల మీద దాడి చేసావు, ఆఖరికి వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం దేవుడి మీద దాడి చేస్తే, మత ఉమ్, విశ్వాసాల మీద వాళ్ళ మనోభావాలు గాయపరిస్తే ఊరుకుంటారా? ఉమ్, తుడిచేస్తారు. నిన్ను తరిమేశారు, నీ పార్టీని రేపు తుడిచేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.